జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుంది. రేపు భూపాలపల్లి మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో అక్రమ అరెస్టులకు తెరలేపింది. వైస్ చైర్మన్ ఎన్నికపై అధికార దుర్వినియోగం దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఎన్నికపై అధికార పార్టీ కుయుక్తులు చేస్తుంది. ఈ మేరకు భూపాలపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. దౌర్జన్యంగా ఇంటి తలుపులు పగలగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో కొత్త హరిబాబు ఇంటి ముందు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. భూపాలపల్లి మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులుండగా కొత్త హరిబాబు 12వ వార్డు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మేరకు వైస్ చైర్మన్ పదవి బీఆర్ఎస్ దక్కించుకునే అవకాశం ఉండడంతో ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యం చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో ఉన్నారు. రవికాంత్, గుడ్ మార్నింగ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అరాచకమైన పాలన కొనసాగిస్తున్నానికి వరంగల్లో జరిగిన అరెస్టులు, అక్రమ అరెస్టులు ఇవే ఉదాహరణగా నిదర్శనంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మొన్నటికి మొన్న పరకాలకు సంబంధించి వాళ్ళని నిర్బంధించి వివిధ పోలీస్ స్టేషన్ తిప్పుతూ థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఆ అంశాన్ని మర్చిపోకముందే మరొకసారి భూపాలపల్లి వేదికగా మరోసారి అక్రమ అరెస్టులకు తెరతీసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రేపు భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నిక ఉంది. ఈ క్రమంలో ఆ స్థానాన్ని, ఆ సీటును ఎట్లాగైనా కైవసం చేసుకోవడానికి భూపాలపల్లి మున్సిపాలిటీపై తమ ఆధిపత్యం చెలాయించాలనే దృక్పథంతో అధికార కాంగ్రెస్ పార్టీ కుయుక్తులకు తెరతీస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తా ఉంది. అక్కడ అక్రమ అరెస్టులకు తెరతీస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. గతంలో వైస్ చైర్మన్ గా పనిచేసినటువంటి కొత్త హరిబాబు వీళ్ళ ఇంటి మీద పొద్దుటి నుంచి, అంటే ఇవాళ తెల్లవారుజాము నుంచి పోలీసులు ఒక రకమైన దాడి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అక్రమ అరెస్ట్ కోసం వాళ్ళ ఇంటి దగ్గర పహారా కాస్తున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. కొత్త హరిబాబు ఎవరైతే ఉన్నారో భూపాలపల్లి పట్టణానికి సంబంధించి అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా ఉత్కంఠ భరితమైన వాతావరణం మనకు కనిపిస్తా ఉంది. భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 12వ వార్డు కౌన్సిలర్ గా కొత్త హరిబాబు ఉన్నారు. ఈ క్రమంలోనే రేపు వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యము అక్కడ రేపు ఎన్నిక జరగనున్న పరిస్థితి. ఇప్పటికే కొత్త హరిబాబుకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సంబంధించినటువంటి దానికి సంబంధించి ఏదైతే ఉంటుందో అధికారులకు సంబంధించినటువంటి రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధపడుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే భూపాలపల్లి మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ 18 నుంచి 20 వరకు బీఆర్ఎస్ కు ఏదైతే కౌన్సిలర్లు మద్దతు ప్రకటించి వైస్ చైర్మన్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కుయుక్తులు తెరదీసింది. కొత్త హరిబాబును అరెస్టు చేయడం ద్వారా మిగతా కౌన్సిలర్లు కూడా భయపడతారు. కాంగ్రెస్ కు ఓటు వేసి వైస్ చైర్మన్ ను దక్కించుకోవచ్చు అనే ఒక దుర్బుద్ధి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇప్పుడు పాత కేసులన్నీ తిరగదోడి అవన్నిటి మీద ఇవాళ హరిబాబునే కావచ్చు మిగతా బీఆర్ఎస్ నాయకులందరినీ భయభ్రాంతులకు గురి చేసే క్రమం మనకు కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి కూడా తలుపులు పగలగొట్టే ప్రక్రియ అక్కడ జరుగుతూ ఉంది. నోటీసు కూడా వచ్చింది. రేపు ఎన్నికకు సంబంధించిన నోటీసు వచ్చింది. రేపు ఏదైతే ఓటు హక్కు వినియోగించుకోవాలన్న నోటీసు కూడా కొత్త హరిబాబుకు వచ్చిన నేపథ్యం కొత్త హరిబాబును బెదిరింపులకు గురి చేసి అక్రమ అరెస్టులు చేస్తే మరో 2-3 భయభ్రాంతులకు గురవుతారు. ఆ క్రమంలో బీఆర్ఎస్ సంబంధించిన మెజార్టీ తగ్గి కాంగ్రెస్ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకుంటుందనే ఒక అంశానికి, అదే ఒక కుయుక్తికి వాళ్ళ
కాంగ్రెస్ తెరతీస్తున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. స్పష్టంగా మనం చూసుకోవచ్చు, సంపూర్ణమైన మెజార్టీ బీఆర్ఎస్ కు వచ్చే నేపథ్యంలోనే కాంగ్రెస్ ఇట్లాంటి చర్యలకు, ఇట్లాంటి దాష్టికమైన విధానాలకు తెరతీస్తా ఉందని చెప్పి అక్కడ భూపాలపల్లి పట్టణానికి సంబంధించిన ప్రజలంతా చెప్పుకుంటా ఉన్నారు. ఇలాంటి విధానాలు సరికాదనే అంశాన్ని కూడా మేధావులు, రాజకీయవేత్తలంతా కూడా అభిప్రాయపడుతున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే మనం భూపాలపల్లికి సంబంధించి అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించిన క్రమాన్ని చూస్తున్నాం. దేవాలయానికి సంబంధించిన ఆలయానికి సంబంధించి కూడా అనేక రాజకీయ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకుంటున్న సందర్భం, అక్కడ కబ్జా చేశారనే అంశానికి సంబంధించి గుడి వివాదానికి సంబంధించి కూడా ఇప్పటికే కోర్టుకి ఎక్కిన సందర్భము, ఆ కేసు కూడా స్టే ఉన్న సందర్భము. ఆ కేసుకు సంబంధించి గతంలో నెల రోజుల క్రితం నమోదైన కేసుకు సంబంధించి కొత్త హరిబాబును ఇవాళ అంటే నోటీసులు లేవు, దానికి సంబంధించి అరెస్ట్ కు సంబంధించినటువంటి ఎలాంటి ప్రొఫార్మా కావచ్చు, దానికి సంబంధించిన ఎలాంటి ప్రక్రియ లేకుండానే పోలీసులు అరెస్ట్ కు తెరదిస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైన సందర్భం కాదు, రేపు నేను ఓటు హక్కు వినియోగించుకునే నేపథ్యంలోనే ఇట్లాంటి చర్యలకు పాల్పడడం సరికాదు, ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసి తన ఓటును దక్కించుకోవాలనుకోవడం, అదేవిధంగా తనను భయభ్రాంతులకు గురి చేసి వేరే కౌన్సిలర్ల ఓట్లను దక్కించుకోవాలనుకునే చర్యలు ఎంత మాత్రం రాజకీయాల్లో సరికావనే అంశాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి కొత్త హరిబాబు చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ స్పష్టంగా బీఆర్ఎస్ కు 18 నుంచి 20 స్థానాలు, 20 మంది కౌన్సిలర్లు మద్దతు తెలపనున్న నేపథ్యము, కాంగ్రెస్ కు 12-13 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఇక్కడ వచ్చే విషయం అంతా కూడా ఈ కొత్త హరిబాబును క్యాప్చర్ చేయడం ద్వారా, మిగతా ఒక 2-3 క్యాప్చర్ చేయడం ద్వారా తాము వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునే అవకాశం ఉంది. అంటే ఒక వైస్ చైర్మన్ పదవి కోసం కూడా ఎంత కాంగ్రెస్ పార్టీ వెంపర్లాడుతుందో దీని వల్ల మనకు అర్థమవుతా ఉంది. పొద్దున్న నుంచి కూడా అక్కడ వాళ్ళ ఇంటి తలుపులను పగలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇటీవల పథకాలకు సంబంధించినటువంటి కేసు కూడా మనం చూసినట్టయితే జై తెలంగాణ నినాదాలు చేశారు. ఏదైతే అగ్రాంపాడు సమ్మక్క సారలమ్మ జాతర, ఇది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత అతిపెద్ద జాతరగా మనం చెప్తా ఉంటాము. అగ్రాంపాడు జాతరకు సంబంధించి అక్కడ జై తెలంగాణ నినాదాలు చేస్తే వాళ్ళను థర్డ్ డిగ్రీ ఉపయోగించిన సందర్భం మనం చూసాము. ఈ క్రమంలోనే కేటీఆర్ గారు సైతం మొన్న మేడిగడ్డ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో అక్కడ తీవ్రంగా సీరియస్ అయిన నేపథ్యం, ఆయనను కలుద్దామనుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, పరకాలకు సంబంధించినటువంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించబడ్డటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ గారిని కలుద్దామనుకున్నప్పటికీ కలవనీయకుండా చేసిన సందర్భాన్ని మనం చూసాము. ఇలాంటివి సరికాదని ఇప్పటికే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు చెప్పడం మనం చూస్తాం. రాజకీయాల్లో అధికారం ఏ ఒక్కరిది కాదు, ఒక రోజు ప్రజలు ఒకరికి మ్యాండేట్ ఇవ్వచ్చు, రేపు మరొకరికి మ్యాండేట్ ఇవ్వచ్చు, కానీ పోలీసులు మాత్రం తమ విధులను సక్రమంగా చేయాల్సి ఉంటుందనే అంశాన్ని ఆయన లేవనెత్తిన సందర్భాన్ని కూడా మనం చూసాము. ఆ 2-3 రోజులు కూడా గడవక ముందే మరోసారి భూపాలపల్లి వేదికగా రాజకీయ కోణంలో పోలీసులు పనిచేస్తున్నారు. రాజకీయవేత్తలకు వీళ్లకు అనుగుణంగా పనిచేయడం అనేది సరికాదనే అంశం కూడా విద్యావేత్తలు, అదేవిధంగా రాజకీయవేత్తలు, భూపాలపల్లి ప్రజలు కూడా చెప్తా ఉన్న సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎట్టకేలకు వైస్ చైర్మన్ అయితే అరెస్ట్ చేసే అంశం అయితే మనకు తెర మీదకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు వెనక్కి తగ్గుతారా, లేకపోతే ఇది రాజకీయ కోణంగా మలుచుకుంటున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏమైనా తగ్గి పోలీసులను మళ్ళీ తమ ప్రయత్నాలను ఉపక్రమించుకోవాలని చెప్తారనేది వేచి చూడాల్సి ఉంది. ప్రత్యూష. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. ఈరోజు ఉదయం నేను ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రాత్రి 5 గంటల నుండి నన్ను భూపాలపల్లి పోలీసులు ఇష్టం వచ్చినట్లుగా నా తలుపు డోర్లను పగలగొట్టి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు రేపు మున్సిపల్ ఎలక్షన్లో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉన్నది, దానికి సంబంధించిన నోటీస్ ఇది. నోటీసు ఇచ్చిన తర్వాతనే అరెస్ట్ చేయాలని చూడడం ఎప్పటియో గతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కు సంబంధించి అది అక్రమ కట్టడం అనేసిన కేసుకు సంబంధించి
నన్ను అరెస్ట్ చేయాలని పోలీసులు చూస్తున్నారని తెలిసింది. ఇది ఎంతవరకు న్యాయం ప్రజలందరూ కూడా గమనించాలి. ఖచ్చితంగా నా అరెస్టును పోలీసులు ఆపాలని కోరుకుంటున్నాను.